పడుతుంది. పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు రాజ్యాంగం పరంగా నడిపిస్తున్నారా లేకుంటే ఒక కాంగ్రెస్ పాలన నడుస్తుంది అనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు మా నాయకుడు అయినటువంటి బాల్క సుమన్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసు వారు చెప్పడం జరుగుతుంది. మరి ఎఫ్ఐఆర్ నెంబర్ 211/2026 అని నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మరి అందులో ఇప్పుడే చూసుకుంటున్నాం మేము, దీంట్లో పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 326, 351, 353 ఏవైతే అనేక రకాలుగా పెట్టినటువంటి సెక్షన్స్ ఏవి కూడా అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు కనబడట్లేదు. మరి ఈ సెక్షన్స్ చూసుకున్నట్టయితే దేశద్రోహం కింద ఏదో పెద్ద అల్లర్లు చేసినట్టు విధంగా, మంటలు పెట్టినట్టు విధంగా, ఎన్నో ధ్వంసం చేసిన విధంగా, ఏదైనా కూడా వైలెన్స్ క్రియేట్ చేసే విధంగా జరిగేటువంటి సెక్షన్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇవేవి కూడా వారికి అట్రాక్ట్ అవ్వవు. కేవలము రాజకీయ కక్షపూరితంగా పెట్టినటువంటి ఈ కేసు. మరి ఇప్పుడు నేను అడిగిన ఐఓ గారిని అడిగితే మీరు ఎందుకు వచ్చిర్రండి అని అడిగితే అరెస్ట్ చేయడానికి వచ్చినాం అంటున్నారు. మరి అరెస్ట్ మెమో ఏది, నోటీస్ ఏది, కనీసం ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఏంటిది? కానూన్ ప్రకారం చేయాల్సిన అవసరం మీకు తప్పకుండా ఉంది. మీకు జీతం ఇస్తున్నది ప్రజలను కాపాడడానికి ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతోటి మీరు ఏదైతే విధంగా పనిచేస్తున్నారో వారు కూడా ఒక నాయకులు. వాళ్ళు అట్లా ఏ తప్పులు కూడా మాట్లాడలేదు మా నాయకుడు. అవన్నీ కూడా ఏఐ క్రియేటెడ్ అయినటువంటి ఉన్నాయి. అయితే వాళ్ళు ఈరోజు ఇమీడియట్గా దాని మీద ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ప్రైమరీ ఫేసీగా ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేయడానికి రావడం జరుగుతుంది. ఇది కేవలం గొంతుని నొక్కడానికి మాత్రమే ఆయనని అరెస్ట్ చేయడానికి ముందుకొస్తుంది. మేము చట్టాన్ని గౌరవిస్తాం, మాకు చట్టం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇదేదైతే బోకస్ కేసులు ఇవన్నీ పెట్టారో వీటిల నుంచి తప్పకుండా బీఆర్ఎస్ నాయకుడైనటువంటి బాల్క సుమన్ గారు వీటన్నిటిని ఎదుర్కొని కంపల్సరీ రిమాండ్ కూడా క్యాన్సిల్ అవుతుందనే నమ్మకం మాకుంది. ఇప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు చెప్పాం మేము అదే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే బాల్క సుమన్ గారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి భవన్కి రావడం జరిగింది. మా పార్టీ ఆఫీసులోకి మాత్రం మీరు రావడానికి ఎలాంటి మీ పర్మిషన్ కానీ మీరు ఇంటిమేషన్ కానీ ఏది ఇవ్వలేరు. మీకు ఏదన్నా ఉంటే అరెస్ట్ మేము చూపించండి, మేమే బయటికి తీసుకొచ్చి మా నాయకుడిని మీకు అప్పచెప్తాం. చట్టాన్ని గౌరవించే వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా బాల్క సుమన్ గారికి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు గిట ఈ అరెస్ట్ నోటీస్ గిట్ట మాకు ఇస్తే వాటిని తప్పకుండా తీసుకొచ్చి మేము అయితే ముందస్తు బెయిల్ కూడా మేము వేయడం జరిగింది. హైకోర్టులో వెకేషన్ కోర్టులో ఈ యొక్క పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. కానీ అది 4వ తారీఖు రోజు ఉందని వీళ్ళు తెలిసే ఇవన్నీ కూడా ఎలాగో అలా భయభ్రాంతులను గురి చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్లోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది తప్పితే చట్టపరంగా ఇవన్నీ కూడా ఏవి పనికిరావు. తప్పకుండా విజయం, తప్పకుండా న్యాయందే ఉంటుంది. మేము తప్పకుండా గెలుస్తాం. ప్రజల పక్షాన పోరాడుతున్న గొంతు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి గొంతు, ఏకైక గొంతు బీఆర్ఎస్ పార్టీయే గనక మా నాయకుడిని ఏం చేయలేని విధంగా వాళ్ళు ఉన్నారు గనక ఆయన వెనక సైనికుల్లా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గొంతులు తొక్కిపట్టాలనే ఉద్దేశంతో బాల్క సుమన్ గారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది తప్ప మీకు దీనికన్నా ఎక్కువ దీనికి ఏ విధంగా కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగలేదు. అక్కడ జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలను వాటిని ఏఐ ద్వారా తప్పుగా చూపించి ఈ కేసు పెట్టడం జరిగిందని నేను మీకు తెలియజేస్తున్నాను.